వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్న పెద్ద మనసు చాటుకున్నాడు. ఇంతటికి జగనన్న ఏం పెద్ద మనసు చాటుకున్నాడు? దానివల్ల ఒక ప్రాణం కూడా నిలిచింది. ఇది 100% మన జగనన్న అభిమానులకు అందరికీ కూడా ఇది ఎంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గొప్పగా పోడేటువంటి ఒక మంచి వార్త అని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మన జగనన్న అభిమానులు లేదా వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే జగనన్న ఏంటి, ఆయన ఏం మంచి మనసు చాటుకున్నాడు, ఒక ప్రాణాన్ని కూడా నిలిచింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం జరిగింది ఏమనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి పులివెందల్లో ఆయన నియోజకవర్గంలో, ఆయన సొంత నియోజకవర్గంలో గింగాల మండలం కొమన్నూత్తుల చెందినటువంటి నరేంద్ర అనే యువకుడు నీటిలో పడి ప్రాణాపాయ స్థితిలో చేరుకున్నాడు. పక్కనే ఉన్నటువంటి నరేంద్ర సన్నిహితుడు 108కి వాహనానికి ఫోన్ చేశారు. సకాలంలో అది రాలేదు. దాంతో సన్నిహితులందరూ కూడా నరేంద్రను ద్విచక్ర వాహనం పైన పులివెందుల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు ఇంకా అంబులెన్స్ వచ్చే టైంకి దానికోసం వెయిట్ చేయరు కాబట్టి అందుకనేసి వెళ్తూ ఉంటే, అయితే మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శించేందుకు కూడా మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి మన జగనన్న లింగాల మండలం వద్ద ఆ కోడల్లో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో ఆగి ఉన్నటువంటి కోడల గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో బైక్ పైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నరేంద్రను అతడు సన్నిహితులు తీసుకెళ్లడం, తాను 108కి ఫోన్ చేస్తున్నా రాలేదని కనీసం కాన్వాయ్లో ఉన్నటువంటి 108 వాహనాల్లో బాధితుల్ని హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడాలని కూడా కోరారు. అయితే జగనన్నకు విషయం చేరవేయగా ఆయన వెంటనే తన కాన్వాయ్ని 108 అంబులెన్స్లోకి నరేంద్రను కూడా ఆయన యొక్క కాన్వాయ్లో కూడా 108 అంబులెన్స్లో కూడా తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్కు తరలించారు. కాబట్టి ఆయన కాన్వాయ్లో 108 అంటే ప్రతి సీఎం కావచ్చు, ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయన దగ్గర కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఒక వెహికల్ ఉంటుంది కాబట్టి ఆయన కాన్వాయ్లో కూడా హెల్త్ ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే దీంతో ఏమైందంటే హుటాహుటిన 108లో ఆక్సిజన్ సహాయంతో కూడా పులివెందుల మెడికల్ కళాశాలలో బాధితులను తీసుకెళ్లడం, సకాలంలో వైఎస్ జగన్ సాయం చేయడం, అంటే తన కాన్వాయ్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కూడా అప్పటి వరకు హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు కూడా అతన్ని పర్యవేక్షించుకొని అయితే వైద్యులు వెంటనే అతనికి చికిత్స చేయడం, నరేంద్రను కూడా ప్రాణాలు కూడా నిలిచాయి. నరేంద్ర ప్రస్తుతం పులివెందుల మెడికల్ కళాశాలలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు 108కు ట్రాఫిక్ క్లియర్ చేసి పలువురు ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పబ్లిక్ మీటింగ్లో 2014 కావచ్చు 19 సమయంలో కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు అంబులెన్స్లు ఏమైనా వచ్చినప్పుడు వాటికి దారి ఇవ్వమని కూడా అట్లా కూడా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తాజాగా మరోసారి తన పెద్ద మనసును కూడా చాటుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. మంచి పని చేసినప్పుడు ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. 100% ఒక యువకుడు ప్రాణాన్ని కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కాపాడి అతని ప్రాణాలు నిలిపారని కూడా చెప్పుకోవచ్చు. సకాలంలో సాయం చేయడం వల్ల, అది జగనన్న సాయం చేయడం వల్ల నరేంద్ర అతని కుటుంబ సభ్యులను సన్నిహితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నారు. కాబట్టి ఇలాంటి మంచి పనులు ప్రజల మీద భారం లేకుండా అనేక పాలనలు అనేటివి సంక్షేమం ఒకటే కాకుండా అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాలని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలతో మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చి మంచి పనులు చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.